ఏపీలో సంచలనం రేపిన కల్తీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావుకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు ఉన్నారు. దీంతో జనార్దన్ రావును నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక జనార్దన్ రిమాండ్ రిపోర్టు విధిస్తూ నిజాలు పొందుపరిచారు పోలీసులు. జూలై నుంచి నకిలీ మద్యాన్ని ANR బార్ శ్రీనివాస్ వైన్స్కి జనార్దన్ అమ్మకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ వైన్స్ లైసెన్స్ పూర్ణపై ఏపీలో సంచలనం రేపిన కల్తీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావుకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు ఉన్నారు. దీంతో జనార్దన్ రావును నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక జనార్దన్ రిమాండ్ రిపోర్టు విధిస్తే నిజాలు పొందుపరిచేశారు పోలీసులు. జూలై నుంచి నకిలీ మద్యాన్ని ANR బార్ శ్రీనివాస్ వైన్స్లో జనార్దన్ రావు అమ్మకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ వైన్స్ లైసెన్స్ పూర్ణ పేరుతో ఉన్న నిర్వాహకన జనార్దన్గా గుర్తించారు. పక్కా ప్రణాళికతోనే కల్తీ మద్యాన్ని జనార్దన్ ధ్వంసం చేయించాడు. అయితే మొలకల చెరువు కల్తీ మద్యం గుర్తించడంతో తన సోదరుడికి చెప్పి ANR బారు ఉన్న కల్తీ మద్యాన్ని జనార్దన్ రావు తరలించారు. శ్రీనివాస్ వైన్స్లోని కల్తీ మద్యాన్ని ధ్వంసం చేయాలని ఆఫ్రికా నుంచి చెప్పిన జనార్దన్ ఆదేశించాడు. ఏపీలో సంచలనం రేపిన కల్తీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావును రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు ఉన్నారు. దీంతో జనార్దన్ రావును నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక జనార్దన్ రిమాండ్ రిపోర్టు విధిస్తూ నిజాలు పొందుపరిచారు పోలీసులు. జూలై నుంచి నకిలీ మద్యాన్ని ANR బార్ శ్రీనివాస్ వైన్స్లో జనార్దన్ అమ్మకాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ వైన్స్ లైసెన్స్ పూర్ణ పేరుతో ఉన్న నిర్వహణ అధికారిగా జనార్దన్ ఉన్నారు. పక్కా ప్రణాళికతోనే కల్తీ మద్యాన్ని జనార్దన్ ధ్వంసం చేయించాడు. అయితే మొలకల చెరువు కల్తీ మద్యం గుర్తించడంతో తన సోదరుడితో చెప్పి ANR బార్లో ఉన్న కల్తీ మద్యాన్ని జనార్దన్ తరలించాడు. శ్రీనివాస్ వైన్స్లోని కల్తీ మద్యాన్ని ధ్వంసం చేయాలని ఆఫ్రికా నుంచి చెప్పిన జనార్దన్ ఆదేశించాడు. మాజీ సీఎం జగన్ నర్సీపట్నం పర్యటనపై ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో 8,000 కోట్లు అనవసరమంటే అందులో 1,400 మాత్రమే ఖర్చు చేశారన్నారు. పూర్తయిన కాలేజీలు కూడా అరకొరగా మొదలయ్యాయన్నారు. ఏం చేశారని జగన్ అంతలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ మాట్లాడుకుంటే వారు ఎస్టిమేషన్స్ ప్రకారంగా సుమారు 8,700 కోట్ల రూపాయలు వాటి నిర్మాణానికి అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంట్లో ఈరోజు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి చూస్తే అంటే దాని మీద నిర్మాణ నిమిత్తం పెట్టింది సుమారు 1,400 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,400. ఇందులో ఒక 5 కాలేజీలు స్టార్ట్ చేశారు.
ఈ 5 కాలేజీలో కూడా అరకొర వసతులతో స్టార్ట్ చేస్తుంది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో ఒక్క కాలేజీ అయినా పూర్తి స్థాయి నిర్మాణం చేశారా? అంటే మెడికల్ కాలేజీలు అనేసరికి కేవలం చదువు గదులు ఉంటే సరిపోదు, చదవడానికి గదులు ఉంటే సరిపోదు. దానికి కావలసినటువంటి దగ్గరగా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి, పూర్తి స్థాయి హాస్పిటల్ నిర్మాణం చేయాలి. ఇది ఎందుకంటే ప్రాణాలతో ప్రాణాలతో చెలగాటం, ప్రాణాలు కాపాడేటువంటి పరిస్థితి ఉండాలి. దానికి కావలసినటువంటి పూర్తి మౌలిక సదుపాయాలు ఉండాలి, పూర్తి స్థాయి వసతులు ఉండాలి. అటు వాళ్ళు చదువు చెప్పడానికి కావచ్చు, అటు పూర్తి స్థాయి టీచింగ్ స్టాఫ్ ఉండాలి. అంటే చెప్పాలంటే సుమారు 1000 మంది ఒక్కొక్క కాలేజీకి స్టాఫ్ అవసరం ఉంటారు. గత 5 సంవత్సరాలుగా మీరేమైనా చేయగలిగారా? పూర్తి స్థాయి కాలేజ్ నిర్మాణం చేశారా? పులివెందుల సీఎంగా భావిస్తూ మీరు మీ ప్రాంతానికే 400 కోట్లు పెట్టుబడి పెట్టారు. అక్కడైనా సరే సుమారు 40% స్టాఫ్తోనే రన్ అవుతుంది. మిగతా స్టాఫ్ ఎక్కడున్నారు? అంటే మేము ఏం చెప్తామంటే ఈరోజు మీరు 1400 పెట్టి ఇంకా మేము మొత్తం పూర్తి స్థాయి నిర్మాణం చేసేసాం అని చెప్పేసి మీరు ప్రజల దగ్గరికి ప్రజల్ని తప్పుదోవ పెట్టించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించి కానీ మాట్లాడుకుంటే వారు ఎస్టిమేషన్స్ ప్రకారంగా సుమారు 8700 కోట్ల రూపాయలు వాటి నిర్మాణానికి అవసరం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దీంట్లో ఈరోజు గత 5 సంవత్సరాలుగా వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనసభ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అంతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఇటీవల పైడితల్లి సిరిమానోత్సవంలో బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులతో పాల్గొనే వేదిక కూలిపోయింది. అయితే ఈ సంఘటన ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటనపై స్పందించిన బొత్స ప్రతిపదులకు తన చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వేదిక కూలిన ఘటనపై విచారణ చేపట్టాలని బొత్స డిమాండ్ చేశారు. ఈ విషయంపై గవర్నర్ సీఎంకు లేఖ రాయనున్నట్లు తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవంలో తన కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నాయకుల కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎలా కూలిందన్న ఆయన ప్రశ్నించారు. ఈ అంశంతో కలెక్టర్, ఎస్పీకి బాధ్యత లేదా అని కూడా ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నా బయటకు లాగుతామని అన్నారు. బొత్స చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అయింది. నాకున్న పరిధిలో నాకుంది అవకాశం విలేజ్ కమిటీకి ఇవ్వడానికి, కానీ నేను వారికి ఇవ్వను. నేను గవర్నర్కి రాజ్యాంగబద్ధమైన గవర్నర్ గారికి లేఖ రాస్తాను. సంబంధిత స్టేట్లో ఉన్న అత్యున్నత అధికారి సిఎస్కి లేఖ రాస్తాను. దీంట్లో ఈ కుట్రకోణాన్ని బయటికి తీయాలని కోరుతాను. ఎవరు చేశారు? పరిమితి ఎంతమంది మించిపోయారు? పరిమితి ఎంతమంది? వాట్ మై కన్సర్న్? జిల్లా కలెక్టర్ ఏం చేశారు? జిల్లా ఎస్పీ ఏం చేశారు? ఎంతమంది పరిమితి? దానికి ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. ఎవరు చెప్పాలి లెక్క? వాట్ మై కన్సర్న్? అధికారులు ఏమయ్యారు? జిల్లా కలెక్టర్ ఏమయ్యారు? జిల్లా ఎస్పీ ఏమయ్యారు? వాళ్ళ ఉద్యోగం ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? మంత్రులు వస్తుంటారు, పోతుంటారు. అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు, విషయం తెలియవచ్చు, తెలియకపోవచ్చు. రెస్పాన్స్ పర్సన్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? నేను అడుగుతుంది అది. నాకున్న పరిధిలో నాకుంది అవకాశం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు డీఏ కోసం సమ్మె చేయాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ స్పందన లేకపోవడంతో బాధాకరణమని పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త కమిషన్ నియామకం లేదని విమర్శించారు. ఆదివారాలు, పండుగ రోజుల్లో కూడా సెలవులు లేకుండా ఉద్యోగులు వేధిస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, ప్రభుత్వం స్పందించి వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని వెల్లడించారు. డిఏలు ఇస్తారు, అట్లా పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తారు అనే ఆశ ఉద్యోగులందరికీ ఉండింది. కానీ నిన్న తీరా క్యాబినెట్ చూస్తే ఏమైంది? క్యాబినెట్ లో అసలు ఉద్యోగుల గురించి చర్చే లేదు. అంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో, అంటే ఉద్యోగుల డిఏల గురించి మంత్రి గారికి అవగాహన లేదంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత ఉదాసీనంగా ఉందో అర్థమవుతుంది. ఈ క్యాబినెట్ లో కూడా, అంటే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకున్న క్యాబినెట్ లో కూడా, ఉద్యోగులందరూ రిలీజ్ చేస్తున్న క్యాబినెట్ లో కూడా ఉద్యోగులు ఒక డిఐలే. అంటే మీరు అసలు చెప్పడంలే, బకాయిలు ఎన్ని అని చెప్పడానికి కూడా మీకు మనం చెప్పడంలే. పిఆర్సీ కమిషన్, గత ప్రభుత్వం అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేసిండు. పిఆర్సీ కమిషన్ రిజైన్ చేసిన పిఆర్సీ కమిషన్ లో పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే. ఇంకెప్పుడు మీరు పిఆర్సీ ఇస్తారు? పిఆర్సీ కమిషన్ వేసినాక ఆయన
రిపోర్ట్ ఇవ్వడానికి 1 year తీసుకుంటారు. దాని మీద మళ్ళీ ఎగ్జామిన్ చేయడానికి 1 year, మాతో చర్చించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ రోజు పిఆర్సీ కమిషన్ వేసినా కూడా మినిమం 2 సంవత్సరాలు పడుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. మీరు ఇంకా కనీసం డిఏ కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మనసు ఒప్పడం లేదంటే ఉద్యోగులు అంటే అంత చిన్న చూపు, అంత నిర్లక్ష్యమా? ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏవి ఇవ్వకపోగా మేము ఇవన్నీ మాట్లాడుతుంటే, నేను ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నాను, నాకు కొందరు మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా మీరు డిఏలు పిఆర్సీలు అన్ని అడుగుతున్నారు, అయిన తర్వాత మాకు ఆదివారం సెలవు ఇవ్వండి స్వామి అని చెప్పి అడుగుతున్నారు ఉద్యోగులు. అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏవి ఇవ్వకపోగా ఉద్యోగులు ఎంత సతాయించుతున్నారో అర్థమవుతుంది దీన్ని బట్టి. ఆదివారం కూడా వాళ్ళకు సెలవు ఇవ్వకుండా మళ్ళీ సర్వేలు చేపిస్తున్నారు. నిన్న మళ్ళీ కడప జిల్లా సిఇఓ గారు ఒక మెసేజ్ పెట్టింది పంచాయత్ సెక్రటరీలు వాళ్ళందరికీ. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, జిఎస్టీ మీద మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది, అది పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చేరింది. అది వదిలేసి ప్రతి ఇంటికి ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది, సిమెంట్ మీద తగ్గించింది, దీని మీద తగ్గించింది అని ప్రతి ఒక్క ఎంప్లాయీకి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పడం, బార్బర్ షాపులకు వెళ్ళి చెప్పడం, కిరాణా కొట్లకి వెళ్ళి చెప్పడం, ఉద్యోగులకు ఇదే పనే. జిఎస్టీ మన రాష్ట్రానికి తగ్గించిందా జిఎస్టీ? ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు జిఎస్టీ తగ్గించిండ్రు కదా. మళ్ళీ ఏ రాష్ట్రంలో అయినా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ రకంగా ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి మీకు జిఎస్టీ తగ్గించమని చెప్పే ఒక కార్యక్రమం ఎక్కడన్నా ఉందా? డిఏలు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ 5 రోజుల క్రితం తప్పిపోయిన 2 సైనికుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో వీరి కోసం సైన్యం జరుపుతున్న గాలింపు చర్యలు ముగిశాయి. దక్షిణ కాశ్మీర్లోని కనిర్నాగ్ ఎగువ ప్రాంతంలో ఈ వారం ప్రారంభంలో చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ సందర్భంగా ఈ 2 పారా ట్రాపర్లను అదృశ్యమయ్యారు. విపరీతంగా మంచు కురుస్తుండటం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో లాన్స్ హవాల్దార్ పలాహ్ జోష్, లాన్స్ నాయక్ సజయ్ జోష్ల కూడా గల్లంతయ్యారు. వీరి కోసం గ్రౌండ్ ట్రాప్స్, లోకల్ సపోర్ట్ టీంలతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, యుఏవీలు, హెలికాప్టర్లు సైతం రంగంలోకి దింపారు. ఎట్టకేలకు శుక్రవారం కెనిర్నాగ్లోని గడౌలి ఫారెస్ట్ ఏరియాలో ఒక సైనికుడి మృతదేహం లభ్యమవగా, అదే ఫారెస్ట్ ఏరియాలో శనివారం నాడు మరో మృతదేహం లభించింది.